హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు మరో మంచి కథ చెప్పబోతున్నాను. ఇది 3 ఎపిసోడ్స్గా వస్తుంది. సగటు ప్రేమ కథలకు భిన్నమైన ఈ కథ ప్రతిలిపి నిర్వహించిన ప్రేమ కథల పోటీలో ఉత్తమ రచనగా ఎంపికై చాలామంది పాఠకుల ప్రశంసలు అందుకుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తాను. హృదయాలను ద్రవింపజేసే ఈ కథను స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. జోరుగా కురుస్తున్న జడివానకు సూర్యుడి తోటలోని మల్లె పొదలన్నీ తడిసి ముద్దవుతున్నాయి. తోట చుట్టూ దడికట్టిన తాడి చెట్లు జుట్టు మెరపోసుకున్న దెయ్యాల్లా తలలుపుతున్నాయి. రయ్యమంటూ వీస్తున్న ఈదురుగాలులు తీతూ పెట్టెల అరుపుల్లా వెన్నులో వణుకు పుట్టిస్తుంటే ఒంట్లో సత్తువంతా కూడగట్టుకుంటూ ఒక చేత్తో నడుం పట్టుకుని మినుకుమంటూ కొండెక్కపోతున్న లాంతర్లో అతి కష్టం మీద కాస్తంత చమురు పోసి భారంగా అడుగులేస్తూ వచ్చి నులక మంచం మీద మేనువాల్చింది మొగిలి. కడుపులోని బుల్లి సూర్యుడు నేడో రేపో వస్తానని చెబుతున్నట్టు లేలేత పాదాలతో గిలిగింతలు పెడుతుంటే మురిపంగా అరచేత్తో తడుముకుంది. ఇడివన్నీ అళ్ళయ్యబుద్ధులే. ఆడు ఇంతే, తను కంట పడితే చాలు ఆకతాయిలా తెగల్లరు పట్టించేవాడు. 10 ఏళ్ల పిల్లకాడి నుంచి తోటకాడికి వస్తున్న బుట్ట నిండా మల్లెపూలు కోసి బుద్ధిగా నెత్తికెత్తి పొమ్మనేవాడే కానీ పల్లెత్తు మాట కూడా మాట్లాడేవాడు కాదు. అట్లాంటిది బయటేయడం మొదలెట్టగానే ఎన్ని పరాచకాలు, ఎన్నెన్ని పోసుకోలు కబుర్లు చెప్పి నవ్వించేవాడు. మొగుడి చిలిపితనం తలుపుకు రాగానే మొగిలి పెదాల మీద ముసిముసి నవ్వులు ముళ్ళ గోరింట పువ్వులై విరిశాయి. అతడితో గడిపిన ఒక్కొక్క మధురక్షణం మరువపు పరిమళమై తనువును మనసును సేదతీరుస్తుంటే మొగిలి కనురెప్పలు మగతగా మూతపడ్డాయి. మూసిన కళ్ళ ముందు సూర్యుడి సురద్రూపం చిరునవ్వు నవ్వుతూ కదలాడింది. మరి నువ్వింత పిసినారు పిల్ల వెంటే మొగిలి, జంగిడిలో పూలన్నీ ఎవళ్ళో తలకు మాసనోళ్ళ కమ్ముకోకపోతే బురుడు వాన తెంచి జల్లో ఎట్టుకుంటే నీ సొమ్మేం పోతాదే, ఆ పూలకే అందం వస్తుంది కానీ. సూర్యుడి కళ్ళలో చిందులేస్తున్న చిలిపితనాన్ని చూసి పూలరెక్కల్లాంటి కళ్ళను రెపరెపలాడించింది మొగిలి. వామ్మో, ఇంకా నయం, మా పిన్నమ్మ చూసిందంటే ఇంకేమైనా ఉందా? పువ్వు పువ్వుకొచ్చే పైసా లెక్కెట్టుకొని నీ ముఖానికి ఇప్పుడు ఈ పూలొక్కడే తక్కువైనాయంటే భాగం సోకులు కాకపోతే ఇట్లాంటి ఎర్రిమొర్రి వేసాలు వేసావంటే శవడాలు ఉలుతానంటూ చెడమడా శాపరార్థాలెట్టి నడినెత్తి జివ్వుమనేట్టు 4 ముట్టికాయలు ఎత్తాది తెలుసా? పువ్వులు లేకపోతే నా పీడపై దాని చేత సాగు దెబ్బలు తింటాం నా వల్ల కాదు. భయంతో గుండు మల్లెల్లా ఇంతింతైనా ఆమె కళ్ళకేసి జాలిగా చూశాడు సూర్యుడు. పోనీ మీ పిన్నమ్మ తిడతాదనుకుంటే దాని రాబడికి ఇప్పటి ముబ్బడి డబ్బులు నేను ఇత్తాలే, నువ్వెట్టుకో. 9 రెక్కల్లాంటి నీ జుట్టు మధ్యన ఈ తెల్లటి మల్లెసెండు నీలాకాశంలో నిండు సందమామలాగా వెలిగిపోతాదే. ఆ ఎన్నెలు చూడాలని నాకెంత ఆశగా ఉందో తెలుసా? కొంటెగా నవ్వుతున్న సూర్యుడికేసి సురసుర చూసింది మొగిలి. సలసాలే ఊరుకో, నా తల్లో పూలెట్టడానికి నువ్వైనా నేను కట్టుకున్న మొగుడివా ఏంది? జల్లున నవ్వాడు సూర్యుడు. అబ్బో, నువ్వు నోట్లో ఏలెట్టినా కొరగడం చేత కానీ అమాయకురాలు అనుకున్నానే మొగిలి, గడుసుదానివే. నీకు చాలా విషయాలు తెలుసు అన్నమాట. మరింకే నువ్వు అను, చిటికలో నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తా. అప్పుడు మూరడేందే, నా తోటలో పూసిన పూలన్నీ కోసి నీకు నిలువున అభిషేకం చేయను. నిజంగా నాకు ఈ మల్లె తోట అంటే ఎంత ఇట్టమో నువ్వన్నా అంతే. ఊనవే మొగిలి, నా బంగారం కదూ. గెడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్న సూర్యుడిని చూసి కిసుక్కున నవ్వింది మొగిలి. అమ్మో, ఇంకా నయ్యం, ఈ మాట కానీ మా పిన్నమైనదనుకో నీ కాడు 2 ఇరిసి పొయ్యిలో పెట్టి కూడు కూర వండుకుంటుంది. అసలే ఆ సీనుగాడు నా మీద కన్నేసి దుబాయ్ నుంచి బంగారపు చెవికమ్మలు తెచ్చి దాన్ని బురిడి కొట్టించి బుట్టలు వేసుకుని నన్ను మనవాడడానికి గోతికాడ నక్కలా కాసుకొని కూర్చున్నాడు తెలుసా? ఆడిప్పుడు దుబాయ్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా పిన్నమ్మకి ఏదో కాస చూపెట్టి ఈ పాటికి నా మెళ్ళో పలుపుతాడు కట్టేసేవాడు. నువ్వు ఇంకా ఇట్టాగే మీనమేషాలు లెక్క పెడతా ఉండు, ఆడింతలో రానే వచ్చేస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. బెట్టు సరిగానే మనసులో మాట చెవినేసింది.
సూర్యుడు సంతోషంగా తలూపి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైనది లేవే. ఉన్న పళాన్ని లగెత్తుకొచ్చి మీ పిన్నమ్మతో మరిద్దరికి ముడెట్టమని అడగమంటావు అంతేగా? అట్టాగేలే, ఇయ్యాలే వత్తా, సరేనా? దానికి 4 తీయటి మాటలు చెప్పి రోజు ఓ బుట్టెడు పూలు ఉత్తినే ఇస్తానంటే చాలు, ఐస్ అయిపోయి వెంటనే ఒప్పేసుకుంటుంది. కాంతమ్మత్త ఎంత బోలమడిసో నాకు తెల్దా? నీకెందుకు, నువ్వు గమనుండు. ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపు నీ మెళ్ళో 3 బిళ్ళు వేయకపోతే నా పేరు సూర్యుడే కాదనుకో. నువ్వు వెళ్ళు, నీ ఎలకాల నేను వచ్చేస్తా. అందాక అడ్వాన్స్గా మరి కాసిన పూలట్టుకెళ్ళి దాని ముంగట పోసావనుకో, లెక్కకు 10 మూరలు ఎక్కువ వస్తే చాలు, ఆనందంతో ఐస్ అయిపోయి వెంటనే ఒప్పేసుకుంటుంది అంటూ బుట్ట నిండా మల్లెపూలు నింపి తల మీదకెత్తుతూ బుగ్గ మీద చిటికేసి చిరునవ్వుతో సాగనంపాడు. మరి కాసేపటికి తను మల్లెపువ్వు లాంటి ఇస్త్రీ చొక్కా గళ్ళలుంగితో పూలరంగళ్ళ ముస్తాబై హుషారుగా బయలుదేరాడు. ఏం కాంతమ్మత్త, నీ మోకాళ్ళ నొప్పులు ఎట్టా ఉన్నాయి అని పరామర్శిస్తూ గుమ్మంలో కడుగుపెట్టిన సూర్యుడిని చూడగానే కాంతమ్మ మొహం నిండా నవ్వు పులుకుంటూ, ఏంద్రో సూర్యుడు ఇట్టా వచ్చావు, ఏంటి కథ? తలుపు చాటున నిక్కి చూస్తున్న కూతుర్ని పులుకు పులుకు చూస్తూ అడిగింది. ఏం లేదత్తా, నీకు మాట చెప్పాలని వచ్చాను. నువ్వా వయసు అయిపోయి అట్టే తిరగలేకపోతుండవు. అట్టాగని ఈడొచ్చిన పిల్లను గంపలు ఎత్తికెక్కించి రోడ్లంట తిప్పడము బాగాలేదు. అసలుకే మొగలు చక్కని సుఖలాగుంటుంది. ఊళ్ళో పోకిరి ఎదవల కళ్ళన్నీ దీని మీదే. ఎందుకు వచ్చిన బాధ చెప్పు? అదే నీ కూతుర్ని నాకిచ్చి చేసావనుకో, నీకు దమ్మిడి కొరుసు లేకుండా గుండెల మీద కుంపట్లాంటి ఆడపిల్ల బరువు దిగిపోద్ది. ఇంకో విషయం, మనమైన మర్నాడే నీ చేత దుర్గమ్మ కుడికాడ మంచి పూల కొట్టెట్టిస్తా. అప్పుడు నువ్వు మారాళ్ళ దర్జాగా కాలు మీద కాలేసుకుని వ్యాపారం సాగించుకోవచ్చు. ఏమంటావు? వ్యాపారం మాట వినగానే కాంతమ్మ మొహం చింకి చాటంతయింది. కానీ అంతలోనే బెదురుగా చూస్తూ, నువ్వు చెప్పింది వినటానికి బాగానే ఉండాది, కానీ ఆ దుబాయ్ సీనుగాడు అసలే రౌడీ సచ్చినోడు. ఈడకొచ్చినప్పుడల్లా దీన్ని తన కట్టబెట్టమని నన్ను తెగ సతాయిచ్చి చంపుతుండాడు. కాదంటే ఏ అర్ధరాత్రి కాడో వచ్చి పీక పిసికి చంపుతాడేమోనని భయంరా సూర్యుడు సన్నగా నసిగింది. సూర్యుడు ఆమె మాటల్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. నీకెందుకత్త ఆ తాగుబోతు ఏదో సంగతి నాకు వదిలేయి. ఆ సీనుగాడో గొంగడి పురుగులు అంటోడు. తాకితే దురద పుడతాదని మనం తప్పుకుంటామే తప్ప ఆడికి మర్డర్లు చేసేంత సీనేం లేదులే. ఆ మాటకొస్తే నేను వాడికంటే తిక్కమడిసిని, కానీ నాకు ఆడికి శానా తేడా ఉండాదని నీకు తెలుసు. పైగా మగిలి అసలే మేకపిల్ల లాంటి మెత్తనైన పిల్ల. ఆ కసాయోడికి కట్టబెట్టి దాని గొంతుకొస్తే సవత్తలి కాబట్టి ఇట్లా చేసిందని ఆనక లోకమంతా నిన్నే ఆడిపోసుకుంటాది. అదే నేననుకో, మొగిల్ని కళ్ళల్లో పెట్టుకోవడమే కాదు, తోడబుట్టినోళ్ళ నీ మంచి చెడు కూడా చూస్తా. బాగా ఆలోచించుకో, లౌక్యంగా హెచ్చరించాడు. కండలు తిరిగిన సూర్యుడి జబ్బలు చూస్తుంటే కాంతానికి కాసింత ధైర్యం వచ్చింది. పైగా వాడెంత నికాడ్స్ అయిన వాడిసో కాంతానికి బాగానే ఎరికే. సర్లే, అట్టాగే చేద్దాం. కానీ మరైతే ఆడగాని తిరిగి వచ్చి ఏదైనా అఘాయిత్యం తలపెట్టే మాత్రం నీదే జవాబుదారీ అంటూ మెత్తబడింది. కాంతం అంత తేలిగ్గా ఒప్పుకుంటుందనుకొని సూర్యుడి మనసు ఆ మాట వినగానే దూది పింజల గాల్లో తేలిపోయింది. చాటు నుంచి వింటున్న మగిలి బుగ్గల్లో ముద్దబందారాల్లా ఎర్రటి సిగ్గులు పులకలెత్తాయి. సశేషం. ఈ ఎపిసోడు ఇంతటితో ఆపేసేస్తున్నాను. మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.